వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయాము. ఎందుకంటే ఆద్యకి బోనాలు సెలబ్రేషన్ అని స్కూల్లో చెప్పారు. అందుకని చెప్పి తనని తొందరగా రెడీ చేసేసి నేను కిందకు కూడా తొందరగా వెళ్ళాలి. ఎందుకంటే చెప్పాను కదా నిన్న ఈరోజు పూజ ఉంటుందని. పూజ కోసమని అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకే ఏమైనా స్కూల్కి పంపించేస్తే నాకు కొంచెం తొందరగా ఉంటుంది. ఆమెకు అలాగా స్నాక్స్ బాక్స్ రెడీ చేసేసి స్కూల్కి పంపేశాను. స్కూల్ ఎప్పుడు చూపించలేదు కదా, చూడండి ఒకసారి. అమ్మవారికి నైవేద్యం పెట్టామన్నాం కదా, అందుకని చెప్పి రైస్ అలా ప్రిపేర్ చేశాను. నేను ఇంకా చపాతీని బనానా తినేసి ఇంకా లెమన్ వాటర్ తాగేసి ఇలా వచ్చేసి తోటకూర చేస్తున్నాను. పెరుగు అయితే మేము ఇలా తోడబెట్టుకుంటాము. తోటకూరకి పచ్చిపులుసుకి నానబెట్టాను. ఇలాగా ఆనియన్స్ అవన్నీ కోసేసి పచ్చిపులుసు రెడీ చేశాను. ఇంకా తోటకూర ఫ్రై ఒకటి ఉంది. ఇందాక బాసనలు తోమేసాను. ఎప్పుడు మా బెడ్రూమ్ చూపించలేదు కదా పైన, అందుకు చూపెడదామని ఇలా చూపెడుతున్నాను. నేనైతే ఇలా నీట్గా పెట్టుకుంటాను. అన్నీ పెట్టుకుంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే అంత చంద్రబిల్లంగా ఉంటుంది. పరవన్నం చేయమన్నారు, పరవన్నం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసి దానికి కావాల్సింది కొంచెం అన్నం తీసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసి చేసేసాను. ఇంకైతే పూజ స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చేసి మా మావయ్య పెద్ద పంతులు మా ఇంట్లో చాలా బాగా చేస్తారు పూజలన్నీ. ఎంత బాగా చేస్తారంటే అసలు పంతులు అంటే నమ్మేస్తారు. ప్రతి పూజ అలాగే చేస్తారు. ఇలాగ నిష్ఠగా అమ్మవారిని కొలుచుకున్నాము. ఈరోజు అయితే ఇంట్లో నైవేద్యం పెట్టేశాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ పని స్టార్ట్. ఇంకా ఇక్కడి నుంచి 6 వరకు అలా ఉంటుంది పని. అంటే డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయాలి అవన్నీ. బాసనలు అయితే సర్దేశాను. ఇంకా డిన్నర్కి ఏం చేసుకుందామని అంటే పొద్దున పరవన్నము అవి మిగిలినవి అన్నం అవన్నీ. ఇంకా వాళ్ళని అడిగితే మేమేం తినము అని అన్నారు. సర్లే ఉన్నాయి మేము ఇలా సరిపెట్టుకొని ఇంకా పైకి వచ్చేసాను. పైన అయితే క్లీనింగ్ చేసుకున్నాను. మా మందారం చెట్టు అయితే అల్లేసానండి. ఈరోజు డిన్నర్కి ప్లాన్ ఏం లేదు, అందుకనే వీడియో తీయలేదు. ఇంకటితో ఈ వీడియో అయిపోయింది. మా అదే ఎప్పుడే లేచింది. ఇంకా పువ్వులు అయితే విడిచిన తర్వాత ఇలా ఉన్నది. ఇంతటితో వీలాగ్ అయిపోయింది. బాయ్ బాయ్ ఫర్ నౌ.